తెలంగాణలో ఇది ఇచ్చినామని చెప్తాడా, లేకపోతే హైడ్రాన్ పెట్టి సామాన్యుల ఇళ్లను కొల్లగొట్టినాం కానీ వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వలే. ఇక్కడ పాయింట్ ఏంటంటే సామాన్యుల బతుకులు చిదిమేయడం తప్పు. హైడ్రా బుల్డోజ్ పెట్టి బుల్డోజర్ చేసినప్పుడు మేము అడిగేది ఏంటి, మేము అడుగుతున్నాము రంగనాథ్ గారిని గాని రేవంత్ రెడ్డి గారిని కానీ ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చిన ఏం చేసినావు, నువ్వు జైలు వేసినవా, ఊచకొత్త పెట్టినవా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కాలు చేతులు ఇరగొట్టి తీసుకపోయి జైలు ప్రజల్ని మోసం చేసినందుకు అడ్డమైన వ్యవహారాల వేలు పెట్టి మ్యాపులు చేంజ్ చేసి చెరువులలో కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ లేదు. కానీ మా తెలంగాణ ప్రజలు ఆడ ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొనుక్కొని అలసిపోతే ఇల్లు కొనుక్కొని మోసపోతే వాళ్ళు రోడ్డు మీద పడితే ఇరిగేషన్ వాళ్ళు పుక్కట్లా తిరుగుతున్నారు సిగ్గులు లేకుండా. వాళ్ళ మీద హైడ్రా ఎటువంటి యాక్షన్ లేదు, వాళ్ళ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి యాక్షన్ లేదు. అట్లీస్ట్ రోడ్డు మీద పడినటువంటి బాధితులకు కంపన్సేషన్ అన్న ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నా. కంపన్సేషన్ అన్న ఇచ్చారా? రేవంత్ రెడ్డి ఇల్లు వచ్చి కుల్ల కొడితే అప్పుడు తెలుస్తుంది.